తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై నేతల మధ్య మాటలు తూటాలు పేలాయి. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 24 గంటలు ఇచ్చామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. అసలు బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి లాగ్ బుక్లను మాయం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన జగదీష్ రెడ్డి దీనిపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టులపై విచారణ చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా ఎక్కడ మెన్షన్ చేయలేదు. నువ్వు ఇవ్వలేదు కూడా మీరు మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు, రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తారు. నీతి ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు? ఏ పేజీలో రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు? 24 గంటలు ఎక్కడ మీరు అబద్ధాలు పదే పదే. 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం. అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి BHELతో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టులను మేము రెఫర్ చేస్తున్నాము. కొత్త ప్రాజెక్టులను ఏవి నిర్మించలే. వీళ్ళు గొప్పగా చెప్పుకున్న భద్రాద్రి కాలం చెల్లిపోయింది. యాదాద్రి ఇంతవరకు 1 మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలే. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దాకా కిరసాల దీపాలనే చదివినాం అధ్యక్ష. మేము ఎప్పుడైనా గంతే అధ్యక్ష. అది వారు కూడా గంతే. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకి ఏం తెలియదు అధ్యక్ష. ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నారు సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టాను? 24 కరెంట్ ఇచ్చేవారైతే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్. చెప్పకుండా పవర్ మీద ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు. వీళ్ళ దోపిడీ కోసం తినడానికి